అనన్య చిప్స్ తింటూ పిచ్చిదానిలాగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఇకప్పుడు దర్శన్ కిందికి వచ్చి ఆనంద వాళ్ళతో, అమ్మ విశాల్ అని నా ఫ్రెండ్, అతను ఒక పెద్ద సైక్రియాట్రిస్ట్, అతనికి బదుల్ని చూపిస్తే ఖచ్చితంగా తన పిచ్చి నయమవుతుంది. అతనికి తన గురించి చెప్పాను, తను ఇప్పటి వరకు ఇటువంటి కేసులను చాలానే డీల్ చేశానని చెప్పాడు అని దర్శన్ ఇంట్లో వాళ్ళకి చెబుతూ ఉంటాడు. ఇక కొద్దిసేపటికే విశాల్ కారులో ఆనంద ఇంటికి వస్తాడు. ఇక దూరం నుండి అనన్య విశాల్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. వామ్మో, ఈ విశాలే ఆ విశాల, ఇప్పుడు కానీ వీడు నన్ను ఇక్కడ చూశాడంటే ఆ ఊహే ఊరేసుకున్నట్టుగా ఉంది అని చెప్పి అనన్య టెన్షన్ పడిపోతూ తన 2 చేతులతో మొహాన్ని దాచిపెట్టుకుంటుంది. అమ్మ, నేను చెప్పాను కదా విశాల్ నా ఫ్రెండ్, ఇతనే అని చెప్పి దర్శన్ పరిచయం చేస్తూ ఉంటాడు. తనే మా వదిన అనన్య అని చెప్పి దర్శన్ అనన్యని చూపిస్తూ ఉంటే అనన్య తన ముఖాన్ని దాచేసుకుంటూ ఉంటుంది. అమ్మి, ట్రీట్మెంట్ చేయాలని అంటున్నారు కదా, ఒక తూరి నీ ముఖం చూపించు అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. అనన్య ముఖం చూపించకపోవడంతో కాంచన బలవంతంగా అనన్య 2 చేతులను గట్టిగా పట్టుకుంటుంది. ఇక దాంతో అనన్యని చూడగానే విశాల్ తనని గుర్తుపట్టి అనన్య అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు. మరి ఇంతకీ విశాల్ ఎవరు? విశాల్ని చూసి అనన్య ఎందుకు భయపడుతుందో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.